హలో స్టూడెంట్స్, ఈ సెషన్లో మనం ఏరియా అండ్ పెరిమీటర్లోని ఎక్సర్సైజ్ 4 గురించి తెలుసుకుందాం. లుక్ ఎట్ ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ వన్ చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ఫాలోయింగ్ రాంబసెస్. ఈ కింద ఇచ్చిన డయాగ్రామ్స్, ఈ రాంబస్కి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ వీ నో ఫార్ములా, మనకి ఫార్ములా తెలుసు కదా, ఏ ఈక్వల్ టు half into d1 into d2. Here d1 d2 are two diagonals. d1 d2 అంటే two diagonals. సో ఇక్కడ చూడండి, ఇది ఒక diagonal, ఇది ఒక diagonal. This two diagonals, d1 d2 diagonals. ఫస్ట్ వన్ సొల్యూషన్. d1 ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 సెంటీమీటర్స్ ఉంది. నీకు ఈ డయాగ్నల్ రావాలంటే ఈ టోటల్గా యాడ్ చేయాలి. 5 plus 5 equal to 10 centimeters. d2 equal to 2 plus 2 4 centimeters. 2 plus 2 that equal 4 centimeters. Formula, area formula, a equal to half into d1 into d2 that equal to half into d1 value 10, d2 value 4, that equal 2 ones 2 5s, that is 20 centimeters square. సెకండ్ ప్రాబ్లం సొల్యూషన్. d1 ఈక్వల్ టు, మీకు d1 d2 ఇక్కడికి వచ్చేసరికి హాఫే ఇచ్చారు. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 సెంటీమీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 సెంటీమీటర్స్. మీకు ఈ డయాగ్నల్ మొత్తం రావాలంటే ఈ 2 వాల్యూస్ యాడ్ చేయాలి. d1 ఈక్వల్ టు 3 plus 3 that equal 6 centimeters. d2 equal to 4 plus 4 that equal to 8 centimeters. Area formula, a equal to half into d1 into d2 that equal half into d1 value 6, d2 value 8 centimeters, that equal 2 ones 2 3s 6, 8 3s 24 centimeter into centimeter square centimeter. లుక్ ఎట్ సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ద మిస్సింగ్ వాల్యూస్. కింద ఇచ్చిన టేబుల్లో మీకు మిస్ అయినవి ఏవో వాల్యూస్ అవి ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మీకు d1 d2 ఇచ్చారు, ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఇప్పుడు మీరు ఫస్ట్ ప్రాబ్లమ్కి ఎలా అయితే ఫైండ్ అవుట్ చేశారో సేమ్ అలానే ఫైండ్ అవుట్ చేశారు. సెకండ్ ప్రాబ్లమ్కి వచ్చేసరికి d1 ఇచ్చారు, d2 ఇవ్వలేదు, అండ్ ఏరియా ఇచ్చారు. మీరు ఇక్కడ d2 ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ వచ్చేసరికి d1 ఇచ్చారు, d2 ఇచ్చారు, ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్ d1 12 centimeters, d2 16 centimeters. ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా a ఈక్వల్ half into d1 into d2 that equal half into d1 value 12 centimeters, d2 value 16 centimeters, that equal 2 ones 2 6 12, 6 into 16 96. 12 centimeters 16 centimeters కదా, సో సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ సెంటీమీటర్, దట్ ఈస్ 96 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇక్కడ మీకు d1 ఇచ్చారు, d2 ఇవ్వలేదు, ఏరియా ఇచ్చారు. సో మీకు తెలిసింది ఒక్కటే కదా ఫార్ములా, a ఈక్వల్ హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. ఈ ఫార్ములా తెలుసు కదా. మీకు ఇక్కడ a ఇచ్చారు, d1 ఇచ్చారు, d2 ఇవ్వలేదు. సో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 20 25 మిల్లీమీటర్ స్క్వేర్ కదా, సో 20 25 దట్ ఈక్వల్ హాఫ్ ఇంటూ d1 వాల్యూ 27 ఇంటూ d2 వాల్యూ తెలియదు కదా, సేమ్ అలానే రాసేసేయండి d2. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ హాఫ్ని 27ని ట్రాన్స్పోజ్ చేయండి. ఫస్ట్ ట్రాన్స్పోజ్ 27 టు LHS. మై ఇంటూ బికమ్స్ డివిజన్ బై 27 that equal half into d2. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ 1/2 ట్రాన్స్పోజ్. సో 1/2ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, మీకు ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది. న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. సో 1/2 ఏమవుతుంది, 2/1 అవుతుంది. దట్ ఈక్వల్ ఇక్కడ ఓన్లీ d2నే ఉంటుంది. ఫస్ట్ 2025 ఇంటూ 2 మల్టిప్లై చేయండి. ఈ రెండు మల్టిప్లై చేసిన తర్వాత 27 పెట్టి డివైడ్ చేయండి. సో 5 2s 10, 2 2s 4, 1 + 1 5, 2 0s 0, 2 2s 4/27 దట్ ఈక్వల్ టు d2. సో 4050ని 27తో డివైడ్ చేయండి.
4050 divided by 27, 21 sevens 27, 40 minus 27 అంటే 13 వస్తుంది, 135. ఈ 5 రాసుకుంటాం ఇక్కడ. 27 5s, 135, రిమైండర్ 0. సో ఈ 0 అనేది ఇక్కడ వస్తుంది. టోటల్ వాల్యూ 150. మీటర్సా మిల్లీమీటర్సా? millimeters, 150 millimeters. D2 value 150 millimeters, 150 millimeters. నెక్స్ట్ థర్డ్ వన్లో ఇక్కడ ఏమి ఇచ్చారు? D1 ఇచ్చారు, D2 ఇచ్చారు. సేమ్ ఫస్ట్ వన్ మీరు ఎలా అయితే ఫైండ్ అవుట్ చేశారో సేమ్ అలానే ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. A ఈక్వల్ టు half into D1 into D2, that equal to half into D1 value 24 meters, D2 value 57.6 meters. మీకు డౌట్ ఉంటే పక్కన మీటర్స్ అయినా రాసుకోవచ్చు. 2 1s 2 12s 24, దట్ ఈక్వల్ 12 into 57.6 మల్టిప్లై చేస్తే మీకు 691.2 స్క్వేర్ మీటర్స్ వస్తుంది. సో మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్ మీటర్ కదా, సో స్క్వేర్ మీటర్స్ వస్తుంది. Third one, if length of diagonal of a rhombus whose area 216 square centimeters is 24 centimeters. మీకు ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఈ సెంటెన్స్లో ఏరియా ఇచ్చారు. ఏరియా వచ్చేసరికి 216 స్క్వేర్ సెంటీమీటర్స్ అండ్ మీకు ఒక డయాగ్నల్ ఇచ్చారు 24 సెంటీమీటర్ అని. మీరేం ఫైండ్ అవుట్ చేయాలంటే డయాగ్నల్, సెకండ్ డయాగ్నల్ ఏంటిదో ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఇక్కడ ఏమి ఇచ్చారు? టోటల్గా ఏరియా ఇచ్చారు అండ్ 1 డయాగ్నల్ ఇచ్చారు. మీరు సెకండ్ డయాగ్నల్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. థర్డ్ వన్, ఫస్ట్ మనం ఇచ్చినవి రాసుకుందాం. గివెన్ rhombus area A equal to 216 square centimeters. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు? లెంత్ ఆఫ్ వన్ డయాగ్నల్, D1 ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్. అండ్ మీకు D2 తెలుసా? తెలియదు కదా, సో D2 తెలియదు, నేను క్వశ్చన్ మార్క్ పెట్టేస్తున్నాను. ఫార్ములా ఆల్రెడీ వీ నో ఫార్ములా. ఏరియా A ఈక్వల్ టు హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2, దట్ ఈక్వల్ టు మీకు ఏరియా వాల్యూ తెలుసు కదా ఎంత? 216, హాఫ్ ఇంటూ D1 వాల్యూ 24, D2 వాల్యూ వీ డోంట్ నో, సో D2 అలానే రాసేసేయండి. 2 1s 2 12s 24, ట్రాన్స్పోజ్ 12 to LHS, సో ఇట్ బికమ్స్ డివిజన్. సో మల్టిప్లై అవుతుంది కదా, ఇటు వస్తే డివిజన్ అవుతుంది. దట్ ఈక్వల్ టు D2, 216/12, దట్ ఈక్వల్ టు D2 వస్తుంది. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేద్దాము. 2 6 12, 2 3s 6, 2 5s 10, 2 4s 8, 3 1s 3, 2 ఉంటుంది, 3 8s 24, సో 18. D2 వాల్యూ ఎంత? 18. సో ఇక్కడ ఏమొస్తుంది? సెంటీమీటర్సా స్క్వేర్ సెంటీమీటర్సా? సెంటీమీటర్స్. ఇక్కడ మీకు అడిగింది ఓన్లీ D2 వాల్యూ కదా, ఏరియా కాదు కదా. సో ఏరియా అయితే స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది, ఏరియా కాదు కాబట్టి మీకు ఓన్లీ సెంటీమీటర్స్ వస్తుంది. లుక్ ఎట్ ఫోర్త్ వన్. The floor of building consists of 3000 tiles which are rhombus shaped. ఒక బిల్డింగ్లో ఫ్లోర్లో వచ్చేసరికి మీకు 3000 టైల్స్ ఉన్నాయి, అవి రాంబస్ షేప్లో ఉన్నాయి. డయాగ్నల్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది టైల్స్ ఆర్ 45 సెంటీమీటర్స్ అండ్ 30 సెంటీమీటర్స్. అయితే డయాగ్నల్స్ వచ్చేసరికి 45 సెంటీమీటర్స్ అండ్ 30 సెంటీమీటర్స్ ఉన్నాయి. మీరేం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫైండ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ పాలిషింగ్ ద ఫ్లోర్. ఆ ఫ్లోర్ మొత్తం పాలిష్ చేయడానికి, అంటే ఆ 3000 టైల్స్ని పాలిష్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఇఫ్ కాస్ట్ పర్ స్క్వేర్ మీటర్, సో స్క్వేర్ మీటర్ కాస్ట్ వచ్చేసరికి 2.50 అయితే మీరు టోటల్గా ఆ 3000 టైల్స్కి పాలిష్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీకు ఏమి ఇచ్చారంటే D1 ఇచ్చారు అండ్ D2 ఇచ్చారు. సొల్యూషన్ ఫస్ట్ మనం ఇచ్చినవి రాసుకుందాం. diagonals of each tiles, D1 equal to 45 centimeters and D2 equal to 30 centimeters.
టోటల్ ఏరియా సో 3000 టైల్స్ ఉన్నాయి కదా, 3000 టైల్స్కి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో అందుకని చెప్పేసి స్టార్టింగ్లోనే 3000 రాసేస్తున్నాం. 3000 ఇంటూ ఏరియా ఆఫ్ ఈచ్ టైల్, దట్ ఈక్వల్ 3000 ఇంటూ, సో ఏరియా ఆఫ్ ఈచ్ టైల్ మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా, ఆఫ్ ఇంటూ d1 ఇంటూ d2, దట్ ఈక్వల్ 3000 ఆఫ్ ఇంటూ d1 వాల్యూ 45 సెంటీమీటర్స్, d2 వాల్యూ 30 సెంటీమీటర్స్, 45 ఇంటూ 30, 2 1s 2 15s 30, దట్ ఈక్వల్ 3000 ఇంటూ 45 ఇంటూ 15. ఓకే, మల్టిప్లై చేస్తే వాల్యూ మీకు చేస్తే 20,25,000 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే 3000 టైల్స్కి పాలిష్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో వాళ్ళు ఏమి ఇచ్చారంటే మీకు ఒక స్క్వేర్ మీటర్కి టైల్ని పాలిష్ చేయాలంటే 2.50 రూపీస్ ఖర్చు అవుతుందండి. అయితే మీరు ఈ టోటల్ దీనికి మొత్తానికి ఎంత కాస్ట్ అవుతుంది, ఈ 20,25,000 ఈ టోటల్ ఏరియాకి ఎంత కాస్ట్ అవుతుందో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మీకు స్క్వేర్ సెంటీమీటర్స్లో వచ్చింది, అక్కడ వచ్చేసరికి మీకు స్క్వేర్ మీటర్స్లో ఇచ్చారు. సో అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఈ సెంటీమీటర్స్ని మనం మీటర్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాము. సో కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్. సో ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం మనం. కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ ఆల్రెడీ వి నో 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ అని, ఓకేనా. సో దీంట్లో నుంచి మీకు ఓన్లీ సెంటీమీటర్ కావాలనుకోండి, ఈ సెంటీమీటర్కి 100 అనేది మల్టిప్లై అవుతుంది. సో ఆర్హెచ్ఎస్లో ఉన్న 100 అనేది మల్టిప్లై అవుతుంది కదా, ట్రాన్స్పోజ్ టు ఎల్హెచ్ఎస్. సో ఆ 100ని ట్రాన్స్పోజ్ చేస్తే ఎల్హెచ్ఎస్కి 1 మీటర్ ఈక్వల్ టు, ఇక్కడ మల్టిప్లై అవుతుంది కదా, ఇటు సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది అంటే బై 100 వస్తుంది, ఓకేనా. సో 1/100 మీటర్స్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్, ఓకేనా. మీకు ఇప్పుడు అక్కడేమి ఇచ్చారు, ఆ క్వశ్చన్లో వచ్చేసరికి స్క్వేర్ మీటర్స్ ఇచ్చారు. సో అప్లై బోత్ సైడ్స్ స్క్వేర్. సో మీరు బోత్ సైడ్స్ స్క్వేర్ అప్లై చేయండి. దీనికి స్క్వేర్ వస్తుంది, ఇక్కడ కూడా స్క్వేర్ వస్తుంది, సెంటీమీటర్ స్క్వేర్. మీకు ఇక్కడ డౌట్గా ఉంటే ఏంటంటే ఇటు సైడ్ అయినా రాసేసుకోవచ్చు. 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది, 100 స్క్వేర్ అంటే 100 ఇంటూ 100 వస్తుంది, అవునా. మీటర్ స్క్వేర్ ఈక్వల్ టు సెంటీమీటర్స్ స్క్వేర్. ఏం లేదండి, సింపుల్. ఒకసారి మళ్ళీ చూడండి. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్. సో నేను ఈ 100ని ఏం చేస్తున్నానంటే ఆర్హెచ్ఎస్లో ఉన్నదాన్ని ఎల్హెచ్ఎస్ సైడ్ పంపిస్తున్నాను. సో ఇక్కడ ఏమిటంటే మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. 1/100 మీటర్స్ ఈక్వల్ టు సెంటీమీటర్స్ అవుతుంది. అంటే 1 సెంటీమీటర్ అంటే మీకు 1/100 మీటర్స్ అని మీనింగ్. నేను 2 సైడ్స్ మీకు క్వశ్చన్లో వచ్చేసరికి స్క్వేర్ మీటర్స్లో ఇచ్చారు. సో నేను బోత్ సైడ్స్ నేను స్క్వేర్ని అప్లై చేశాను. 1/100 స్క్వేర్స్ ఈక్వల్ టు, ఇది ఇక్కడ స్క్వేర్ వచ్చేసరికి మీకు ఈ వాల్యూకి వస్తుంది, మీటర్కి వస్తుంది. 1/100 స్క్వేర్ మీటర్ స్క్వేర్ ఈక్వల్ టు సెంటీమీటర్ స్క్వేర్. 1 స్క్వేర్ అంటేనే 1 వస్తుంది, 100 స్క్వేర్ అంటేనేమో మీరు రాసేసుకోవచ్చు, 10,000 అయినా కానీ రాసుకోవచ్చు, లేదా 100 ఇంటూ 100 అయినా కానీ రాసుకోవచ్చు. 1/100 ఇంటూ 100 మీటర్ స్క్వేర్ ఈక్వల్ టు సెంటీమీటర్ స్క్వేర్ అని వస్తుంది. 20,25,000 స్క్వేర్ సెంటీమీటర్స్ కన్వర్ట్ ఇంటూ మీటర్స్ స్క్వేర్. ఆ స్క్వేర్ మీటర్స్ ఎలా కన్వర్ట్ చేస్తున్నామంటే సేమ్ 20,25,1,2,3 20,25,000 బై సేమ్ మీకు కింద చెప్పా కదా, నేను ఇక్కడ 100 ఇంటూ 100 వస్తుంది కదా, బై సేమ్ అదే ఇక్కడ అప్లై చేస్తున్నాము. 100 ఇంటూ 100 మీటర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ మీటర్స్. 2 zeros క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 5 2s 10, 5 4s
25 5 సో 25 2 వాల్యూస్ ఒకసారి క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి ఇక్కడ 0 వస్తుంది. 405/2 వస్తుంది. సో దాన్ని కూడా డివైడ్ చేస్తే మీకు టోటల్గా ఆన్సర్ వచ్చేసరికి 202.5 మీటర్ స్క్వేర్ వస్తుంది. అలాగా మీరు ఇక్కడ ఇచ్చిన స్క్వేర్ సెంటీమీటర్స్ని ఇక్కడ వచ్చేసరికి జస్ట్ స్క్వేర్ మీటర్స్లోకి కన్వర్ట్ చేశారు. సో 202.5 స్క్వేర్ మీటర్స్ వచ్చింది కదా. ఇప్పుడు వన్ స్క్వేర్ మీటర్ ఈక్వల్ టు 2.50 రూపీస్ కదా. సో 202.5 స్క్వేర్ మీటర్స్కి ఎంత కాస్ట్ అవుతుందో చూడాలి. 202.5 ఇంటూ 2.50. సో మల్టిప్లై చేస్తే మీకు టోటల్ వాల్యూ వచ్చేసరికి 506.25 వస్తుంది. సో టోటల్గా కాస్ట్ వచ్చేసరికి 506.25 రూపీస్ అవుతుంది.